ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. వెరీ గుడ్, వా వా వెరీ గుడ్. ఇక రాగంలో చెప్పాలి అని అంటే ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. వా వెరీ గుడ్ అండి. చాలా అసలు మీరు చదువుతుంటే నిజంగా చాలా మళ్ళీ వినాలి అనిపిస్తుంది. చాలా చక్కగా చదివారు. ఏదైతే ఇప్పుడు గాయత్రి మీరు చదివారు కదా, అంటే జనరల్గా ఏంటంటే చాలా మంది ముస్లిమ్స్ కూడా ఖురాన్ చదువుతూ ఉంటారు. చదివేటప్పుడు అరబీ చదివేస్తారు, దాని మీనింగ్ తెలియదు. దీని మీనింగ్ కూడా చెప్తారా సార్? గాయత్రి మంత్రం మీనింగ్ ఏంటి? ఓకే, ఇంత పెద్ద పరీక్ష పెడతారని అనుకోలేదు. బట్ ఏదేమైనా తల్లిని మించిన దైవం లేదు అని అంటారు. అట్లాగే ఈ మంత్రానికి, గాయత్రి మంత్రానికి మించినటువంటి మంత్రం లేదు అని మంత్రం లేదు అంటారు. అంటే ఈ సృష్టి మొత్తంలో ఎవరినైనా మనం అత్యధికంగా గౌరవిస్తాము అని అంటే తల్లి. ఎందుకంటే ఈ సృష్టిని అమ్మ ద్వారానే తెలుసుకున్నాం కాబట్టి. సో తల్లిని మించిన దైవం లేదు అని అంటారు. ఇంతమంది దైవం ఉన్నా కూడా బట్ తల్లిని మించిన దైవం లేదు అని అంటాము. అలాగే గాయత్రి మంత్రాన్ని మించినటువంటి ఇంతకంటే మంచి మంత్రం ఉన్నా కూడా బట్ ఇంతకంటే పెద్ద మంత్రం లేదు అని అంటారు.